హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు సాయి జాను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరు మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్ అస్. ఏం లేదు ఫ్రెండ్స్, దసరా హాలిడేస్ కదా, ఆ ఫ్యామిలీ మొత్తం చిల్ అవుదామని అలా జూ పార్క్ వెళ్ళాము. అక్కడ మేమేమేమి చూసామో మీరు కూడా అన్నీ చూసేయండి. కానీ ఒక్కటి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మనం తిరుపతిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా కాసేపట్లో జూ పార్క్ దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడ కలుసుకుందాం ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే జూ పార్క్ దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడు వెహికల్ ఆలో ఉందా లేదా అని కనుక్కోవడానికి సెక్యూరిటీ వాళ్ళని అయితే అడగడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సెక్యూరిటీ వాళ్ళని అయితే అడిగి కనుక్కున్నాను గాయస్. వాళ్ళు ఏమన్నారంటే వెహికల్ అలో ఉంది, బట్ కానీ వెహికల్కి 700 పే చేయాలి అన్నారు. 700 పే చేసి మళ్ళీ ఈచ్ పర్సన్కి 75 రూపీస్ పే చేయాలి అన్నారు. వెహికల్కి ఎందుకు అంత అమౌంట్ వేస్ట్ చేయడం అనేసి కార్ని పక్కన ప్లేస్లో పార్కింగ్ చేసాము. పార్కింగ్ ప్లేస్ కూడా జూకి ఎదురుగా కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో పార్కింగ్ చేసాము. దానికి 50 రూపీస్ అడిగారు ఫ్రెండ్స్. నేను మా మామయ్య టికెట్ తీసుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్. ఈచ్ పర్సన్కి 75 రూపీస్ అన్నారు. టికెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటే ఫోన్స్ అలో లేదన్నారు. అరే ఇంత దూరం వచ్చి వీడియోస్ తీసుకోవడం కోసమే కదా అని సరే అనేసి వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేసేసి ఫైనల్లీ అలాగా లోపలికి వచ్చేసాము. ఓకే గైస్, లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో మాకు బైక్స్, సైకిల్స్ కనిపించాయి. అదే ఇదేంట్రా బైక్స్, సైకిల్స్ ఉన్నాయని చూసాము. వెళ్ళి అడిగాము. బైక్స్ అడిగింటే 1 అవర్కి 500 అన్నారు. ఓకే, సైకిల్స్ ఉన్నాయి కదా, సైకిల్స్ ఎంత ఉంటాయని వెళ్ళి అడిగాము. సైకిల్స్ 1 అవర్కి వచ్చేసి 25 రూపీస్ అన్నారు. ఓకే అనేసి సైకిల్ తొక్కి చాలా రోజులు అయిపోయింది. సైకిల్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి సైకిల్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. 2 సైకిల్స్ తీసుకున్నాము. ఈచ్ సైకిల్కి 25 రూపీస్ అన్నారు. ఓకే అనేసి 25 రూపీస్ పెట్టి తీసుకున్నాము. తర్వాత 1 అవర్ నుంచి 25 రూపీస్ యాడ్ అవుతుందండి ఫ్రెండ్స్. అంటే మనం ఎన్ని అవర్లు అయితే తీసుకుంటామో అన్ని అవర్స్ 25 రూపీస్ అంట. సైకిల్ తొక్కి చాలా రోజులు అయింది కదా గాయస్. ఒక్కసారిగా సైకిల్ తొక్కగానే చాలా ఆయాసం అయితే వచ్చేసింది. కాసేపటికే చాలా గస అనేది వచ్చేసి ఇంకా సరేలేని నడుచుకుంటూ వెళ్ళాము. అలా నడుచుకుంటూ వెళ్ళగా మాకు ఎదురుగా బోర్డు అయితే కనిపించింది, లయన్ సఫారీ అనేసి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఎప్పుడెప్పుడు లయన్ని నేను దగ్గరగా చూస్తానా అని ఆతృతగా ఎదురు చూశాను. మా హస్బెండ్ అయితే అడిగాను వెళ్దాము అని. తానైతే ఒప్పుకొని అన్నాడు ఫ్రెండ్స్. నేనైతే చాలా గోల చేశాను. లయన్ని నేను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూడాలనేది నాకు చాలా ఇష్టము. లయన్ అంటే నాకు చాలా ఇష్టం. దగ్గరగా చూడాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను. ఇంకా ఎలాగో అలాగా నేను గోల చేసి తనైతే ఒప్పించాను. తను ఒప్పుకున్నాడు. కాకపోతే ఫ్రెండ్స్, లయన్ సఫారీ వీడియో అయితే లాస్ట్లో అయితే చూపిస్తాను. ఈలోపు మనం ఏమేమైతే చూసామో ఫస్ట్ అవి చూసేద్దాము. ఆ ఫీలింగ్ అనేది చాలా ఇదిగా ఉంది, అందుకు దాన్ని లాస్ట్లో చూసేద్దాం ఫ్రెండ్స్.
సో మా అత్త మామ అయితే ఎలక్ట్రిక్ కార్లో వస్తున్నారు ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు కదా, చాలా లాంగ్ ఉంది, దూరం నడవాలి అంటే ఆయాసం వస్తుంది, అందుకని ఎలక్ట్రిక్ కార్లో రమ్మని చెప్పాము. ఎలక్ట్రిక్ కార్ అయితే పెద్దవారికి అయితే 70 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్. ఇంకా అంత లాంగ్ వాళ్ళు ఎలా నడిచి వస్తారని వాళ్ళనైతే ఎలక్ట్రిక్ కార్లో రమ్మన్నాము. వాళ్ళైతే మా ముందు పక్క ఎలక్ట్రిక్ కార్లో వెళ్తున్నారు, మేమైతే వాళ్ళని ఫాలో అవుతూ సైకిల్లో వస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒక ముసలి చూసాం ఫ్రెండ్స్, చాలా పెద్దది, ఎంత అంటే చాలా పెద్దగా ఉంది. ఇలాంటి ముసలి మనము డిస్కవరీ ఛానల్స్లో తప్ప ఇంకెక్కడ చూసున్నాము బయట. చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్, చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి ఎంత లావు ఉందంటే అంత లావు ఉంది, అంత పొడవు ఉంది. నేనైతే లైఫ్లో ఇలాంటి ముసలి ఎప్పుడు చూడలేదు, చాలా అంటే చాలా పెద్ద ముసలి. ఇలాంటి ముసలి డిస్కవరీ ఛానల్లోనే నేను చూశాను, కానీ ఫస్ట్ టైం ఇంత పెద్ద ముసలి నేను బయట చూశాను ఫ్రెండ్స్. Tipsy. సరే ఫ్రెండ్స్, లయన్ సఫారీ అన్నాను కదా, ఇప్పుడు లయన్ సఫారీ చూసేద్దామా? సరే పదండి, చలో లయన్ సఫారీ. ఫ్రంటే కూర్చో. ఫ్రెండ్స్ ఈ లైన్ చూసారు కదా, దీనికైతే ఎటువంటి బోన్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇది మాత్రం బయటే ఉంది, ఇది మాత్రం బయటే తిరుగుతుంది. అన్ని సింహాలు తిన్నా ఇదైతే లోపల లేదు. దీన్ని మాత్రం అయితే ఫ్రీగా వదిలేశారు, మరి దీన్ని ఎందుకు బయట పెట్టారో తెలీదు. ఇది మాత్రం బయట ఫ్రీగా ఉంది, అందుకని ఎవరిని అయితే దిగనీయలేదు. మిగతాటివన్నీ లోపల ఉన్నాయి, కానీ ఇది మాత్రం సపరేట్గా సింగిల్గా బయటే ఉంది ఫ్రెండ్స్.
ఇంత పెద్దదా అదే ఏయ్, దాని కళ్ళు చూడా, ఎందా బట్టి దాని కాలు చూడు. ఓయ్ ఏయ్, ఓయ్. ఫ్రెండ్స్, మీరు కూడా జూ పార్క్ వెళ్ళినప్పుడు లయన్ సఫారీ కంపల్సరీ వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కానీ, దాని దగ్గర నుంచి చూడడం కానీ, ఆ సౌండ్స్ కానీ అసలు అది వేరే లెవెల్. జూ పార్క్ వెళ్తే ఖచ్చితంగా లయన్ సఫారీ ఫ్రెండ్స్ లిటరల్లీ. ఇంకా కొన్ని అయితే అసలు క్యాప్చరే చేయలేదు. అంటే క్యాప్చర్ చేయలేదంటే అర్థం చేసుకోండి, వాటిని చూస్తూ అలానే ఉండిపోయినాం ఫ్రెండ్స్. ఎంత అంటే అంత బాగా దానిలో సౌండ్లు కానీ అవి కానీ చూసేదానికి సూపర్ ఫ్రెండ్స్. అస్సలు చెప్పలేకుండా బటర్ఫ్లై పార్క్ కానీ, పైథాన్ కానీ ఇలా కొన్ని అయితే అసలు మిస్ అయిపోయినాము. దానిని చూస్తూ ఉన్నాం కానీ వీడియో తీయడం మర్చిపోయాం ఫ్రెండ్స్. ఇంకా అర్థం చేసుకోండి. సో ఇంతటితో అయితే జూ పార్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నా ఎగ్జైట్మెంట్ మీకు ఏ రకంగా అనిపించిందో కొంచెం కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫైనల్లీ జూ పార్క్ అయితే చూసేసాం ఫ్రెండ్స్. ఇంకా లంచ్ టైం అయింది కదా, మంచి రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో చెలోటు మంది. ఓకే ఫ్రెండ్స్, లంచ్ అయితే అయిపోయింది. ఇంకా జంగిల్ పార్క్ వెళ్తున్నాము, చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జంగిల్ పార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. తర్వాత అయితే అసలు ఓపెన్లో ఉండదు, క్లోజ్ చేసేస్తారు. ఇంకా టికెట్ విషయానికి వస్తే 10 రూపీస్ ఫ్రెండ్స్. ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక్కడ వ్యూ అందుకైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఈముకోళ్ళు అనేటివి ఉన్నాయి. వీటిని ఈముకోళ్ళు అంటారు, అగ్గికోళ్ళు అంటారు, ఆస్ట్రిచ్ బర్డ్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెళ్ళంగా వీవ్ అనేది బాగుంటుందంట. ఎలా ఉంటుందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే బై వాకే వెళ్ళాలి. ఈలోపు వీవ్ ఇదంతా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 500 మీటర్స్ పైనే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతసేపు మనం ఫ్రంట్ మాత్రమే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఒక్కసారి మన బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. సో చూసారు కదా ఫ్రెండ్స్, వ్యూ అయితే ఇలా ఉంది. మస్త్ అంటే మస్తు ఉంది కదా ఫ్రెండ్స్.
చెట్లు ఉండవు, నేచర్ ఉండదు. మనం ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్లేసులకే రావాలి. వెళ్ళేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పక్కనే రోడ్ కూడా ఉంది, వెహికల్స్ అందుకు వెళ్తున్నాయి. ఫైనల్గా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పిల్లలు బాగా ఆడుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. నేచర్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. చెట్లను మిస్ అవుతున్నాము, గ్రీనరీ లేదు. ఇంటి దగ్గర అయితే ఎలానో ఉండదు, సిటీస్లో ఉండే వాళ్ళకి అంత ఉండదు. సో నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మటుకు ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ కావాలి, ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అని కాకుండా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. జూ పార్క్ మరియు జంగల్ పార్క్ ఇది ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ లేటర్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. నేను మీ సాయి జాను ఆఫీషియల్.